ఇదిగో పప్పబొవ్వాసులరా, మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు వస్తున్నాడు, మీరు నిశ్చింతంగా ఉండండి. ఇదిగో బాబు, నువ్వు ఇలా మాటి మాటికి నీళ్ళలో దూకేస్తూ ఉంటే దీని రిపేర్ కి యజమాని పెట్టుకుంటారా లేక జీతంలో కట్ చేస్తాడా? పాప వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నావు, తన్నులు తిని మాత్రం తిరిగి రాకో. కొత్త వేట పురుగులన్నింటినీ అంతం చేస్తాను. భలే భలే డైనర్స్ సైజులో ఉన్న కాక్రోచ్ని అంతం చేస్తే భలే ఆనందంగా ఉంటుంది. ఎదుగో చూడు బాబు, డైనోసార్ సైజు కాక్రోచ్, ఏనుగు సైజు సాలిడ్, ఇవన్నీ కలిసి ఏకమైతే నీ గత ఏమవుతుంది? ఇక్కడ పురుగులన్నీ పార్టీ చేసుకుంటున్నట్టున్నాయి. మందుతో కలిసిన పర్ఫ్యూమ్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఇదిగో ఇక్కడ పార్టీ చీఫ్ గెస్ట్ ఉన్నవే, ఇక్కడ నీకు అందరూ వచ్చి స్వాగతం పలుకుతారు. కనీసం నీ గిఫ్ట్ అయినా తీసుకెళ్ళు. వీటి బాధ నుంచి నన్ను కాపాడండి. నేనేతో ముందే చెప్పానా, డబ్బు సంపాదించడానికి వెళ్ళి దెబ్బలు తిని తిరిగి రావద్దనే. ఇది నాకు ఖజానా లాంటిది. ఇప్పుడు ఈ కిట్టు నాకు సొంతం. ఇక ఈ పురుగులు ఎవరు కాపాడలేరు. అరే, ఈ పురుగులన్నీ ఉన్నట్టుండి యాంగ్రీ యంగ్ పురుగుల ఎలా మారిపోయాయి? నువ్వు వాళ్ళ కోసం అక్కడ వెతుకుతుంటే వాళ్ళందరూ నీ కోసం ఎక్కడెదురు చూస్తున్నారో. నా మొదటి వేట పూర్తయింది. మొత్తానికి నువ్వు నా ముందుకొచ్చావు కదా, ఇక దీన్ని నేను వదిలిపెట్టను. ఇదిగో, నువ్వు నీ దృష్టిని గురిని రెండింటినీ సరి చేసుకో. నువ్వు దాన్ని కాదు, అదే నిన్ను పట్టుకుంది. నేను దానికి తప్పించుకునే అవకాశం ఇచ్చాను, మరోసారి దానికి అవకాశం ఇవ్వను. నీకు చాలా జాలిగా ఉందనుకుంటాను, కానీ వీళ్ళకి లేదు. ఇక నీ పని అయిపోయింది. భలే దొరకావు, నువ్వు కొట్టిన మందు నీకే ఎసరెట్టింది. అరే చీసా, నాకు కొంచెం ఇస్తావా? తెగ ఆకలిగా ఉంది, కానీ ఇది ట్రాప్ లో ఉందా? ఇప్పుడు నేను అందరినీ వదలకుండా కడిగి పారేస్తాను. రే, ఇది బాగా అతుక్కుంటుంది. ఇదిగో, కడిగడం అయితే అవుతుంది, కానీ లాస్ట్ లో తెలుస్తుంది ఎవరెవరిని కడుగుతారు అన్నది. ఇప్పుడు పార్టీ మొదలెడతాను చూడు. ఇదిగో బాబు, ఒక నిమిషం. నువ్వు ఎన్ని ట్రాపులను అయితే తయారు చేసావు, కానీ నువ్వు అందులో ఇరుక్కోకే. చూడు, ఇది కష్టమే కానీ అసాధ్యమేం కాదు. చాలా ఎగురుతున్నావు, ఇక నేను కూడా ఎగురుతాను చూడు. అవునవును, నువ్వు ఎగురు తీరాల్సిందే, ఎందుకంటే ఈ ట్రాప్స్ వాటి పనిని మొదలు పెట్టినప్పుడు పట్టుకున్నాను. అమ్మో, ఇది చాలా చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది నాకు. ఎందుకో సరిగ్గా చెక్ చేయ, ట్రాపులన్నీ సరిగ్గానే పనిచేస్తున్నాయా? కదలద్దు, కానీ నువ్వెందుకంటే అలా కదులుతున్నావు? గుర్తు పెట్టుకుని నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? ఇక్కడ. ఓహో, నువ్వెక్కడున్నావన్నమాట. అరే, నీటి ఉండట్టుండి బెలూన్లో మారిపోయాడు. నువ్వు ఎక్కువగా పెరగద్దు, పెరిగితే బెలూన్లో పేలిపోతావు. చెప్పినట్టే జరిగింది. ఇక్కడ అక్కడ ఒళ్ళంతా చెత్తక బాధేశారు. అరే, ఇక్కడి నుంచి నేను వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే ప్రమోషన్ కు బదులు డిమోషన్ అయిపోతుంది. ఇదిగో, తలుపు తెరుచుకుంటే వెళ్ళిపో. ఇదిగో, మీకు చాలా చాలా థ్యాంక్స్. తెరుచుకున్న తలుపు నాకు కనిపించిందిలేండి. టైం బాగోపోతే ఎలాగా ఉంటుంది? తెరుచుకున్న తలుపులను కూడా నువ్వు బయటకు వెళ్ళలేకపోతున్నావు. నన్ను కాపాడండి. నేను వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. చూసారా పిల్లలు, అందుకే మందులకి పురుగులకి దూరంగా ఉండాలి. పిల్లలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. సరిగ్గా చెప్పావు. ఏంటి, మళ్ళీ ఆ ఫ్యాబులస్ స్పోకెన్ కాన్ఫరెన్స్ పెడుతున్నారా? ఈసారి దేని గురించి? అమెజాన్ లో నక్కలు దున్నపోతులు ఎలా ఉన్నాయో చెప్తారా ఏంటి? బ్రోకెన్ వింగ్స్ ట్రైబ్ లో పునర్జన్మ గురించి చెప్తారు. పూర్ణాలు ఏంటిది? పునర్జన్మజో, చనిపోయాక మళ్ళీ ఇంకొక రూపంలో పుట్టడం గురించి. అంటే పువ్వులాగో, గద్దలాగో, లేదంటే రాయిలాగా పుట్టొచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే బహుశా మన రతన్ పాల్ గత జన్మలో చిట్టెలకై ఉండొచ్చు.
అందుకే నాకు తవ్వడం అంటే ఇష్టమేమో. నేను చిట్టెలుకని. దాంతో నాకు ఐడియా వచ్చింది. మనం చనిపోదాం, తర్వాత మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఇక్కడి నుంచి పారిపోదాం, ఆ తర్వాత మళ్ళీ మారిపోదాం. అప్పుడు మనకి స్వేచ్ఛ దొరుకుతుంది. ఏమంటారు? సూప్ రెడీ అయింది. యా, సూప్ రెడీ అయిందంట. సూప్ రెడీ అయింది. చెప్పండి, ఈ ఐడియా మీకు నచ్చింది లేదా? అది నిజానికి నా దగ్గర ఒక తెలివైన ఐడియా కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? 34 ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి కదా, ఇలా ఏడవడంలో తప్పు లేదులే. తనకి ఆరోగ్యం బాలేదు. స్ట్రెచర్, నర్స్ బట్టలు, నేనేం ఆలోచిస్తున్నానో మీరు అదే ఆలోచిస్తున్నారా? చెప్పండి బ్రదర్స్, నేనేమైనా మిస్ అయ్యానా? బ్రదర్స్, మీరు ఎక్కడున్నారు? జో, జాక్, విలియం, వీళ్ళు నన్ను వదిలేసి పునర్జన్మ ఎత్తేశారు. నేను అనుకున్నంత చెడ్డవాళ్ళే కాదులే. పర్ఫెక్ట్. ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాడి కోసం మళ్ళీ వద్దాంలేండి. పదండి ఫాస్ట్ గా. మరి యావరేజ్ సంగతి ఏంటి? మీరేం బాధపడకండి బ్రదర్స్, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. హే, ఎవరక్కడ? ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నా, మీరు దగ్గరకు రాకండి ప్లీజ్. ఓకే, త్వరగా వెళ్ళండి. వెళ్దాం పద. అయిపోయింది. నువ్వు జో, నువ్వు జాక్, ఇక నువ్వేమో విలియం. హే, నీకు హోంవర్క్ కూడా ఇచ్చారా ఏంటి? వాళ్ళు నా బ్రదర్స్. హా, తనకి ఆరోగ్యం బాలేదనుకుంటా. మేము త్వరగా ఈ పేషెంట్ కి ఆపరేషన్ చేయాలి. త్వరగా గేట్ తెరవండి. ఎలా వెళ్తారు? మా కోసం ఒక అంబులెన్స్ వస్తుంది. అప్పటి వరకు మేము బయట వెయిట్ చేస్తాం. తలుపు తెరవండి. ఓ, అయితే ఈ ఎండలో ఇలా కమిలిపోకండి, లోపలికి వెళ్ళండి. అంబులెన్స్ రాగానే నేను చెప్తాను. ఇక్కడ మీకు హాయిగా ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే తిరిగి వచ్చాం. పారిపోవడానికి బలం కావాలి కాబట్టి సూప్ తాగండి. నా దగ్గర పారిపోవడానికి ఒక ప్లాన్ ఉంది గాయ్స్. నోరు మూసుకో ఎవరల్. ఇప్పుడు హాయిగా నిద్రపోండి, మనం తర్వాత పారిపోదాం. ఇలా వెళ్తే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. పదండి. రా. చూస్తున్నావు గజో, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. మనం బయటికి వెళ్ళగానే మనం అందరం కలిసి మళ్ళీ 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 పునర్జన్మ నుండి బయటకు వచ్చేద్దాం. మనం చాలా దూరం వచ్చేసాం అనుకుంటా. ఇంకా బయటికి రావడే ఆలస్యం. ఓ, ఇంకా రాలేదు. ఇంకొక తోడు దొరికింది. అసలేం జరిగింది? అతను ఆ రాళ్ళని వాళ్ళ తమ్ముళ్ళని అంటున్నాడు. ఓ, అలాగే. Oops, నేను ఫస్ట్ స్టెప్ తీసుకోలేము. ఎవరల్, నా ఇష్టమైన ఖైదీ, నువ్వు నాతో వస్తే గనక నిన్ను హాయిగా ఉండే సెల్కి తీసుకువెళ్తాను. ఏమంటావు? బహుశా అక్కడ నిజమైన కిటికీ ఉంటుందేమో జో. మనం అప్పుడు ఈజీగా పారిపోవచ్చు అనుకుంటా. ఇక్కడ కిటికీ లేదేంటి? అతనికి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. నర్స్ గారు, మీరు చూడాల్సిన పేషెంట్ ఒకరున్నారు. జాగ్రత్త, అతను కొంచెం ప్రమాదకరంగా ఉన్నాడు. ఏబ్రాల్, వాడు మనల్ని గుర్తుపడితే మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఓకే, ఇక వెళ్ళండి. చెప్పు బాబు, నీ తల్ల నొప్పిగా ఉందా? అసలు మీరు ఎవరండి? వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చిన నర్సులు ఆవరాల్.
ఇది కొత్త టెక్నిక్ అనుకుంటాను. మీరు కంగారు పడకండి, ఇక నుండి అంతా మేము చూసుకుంటాం. మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేదంటే జోయి నర్సుని కొట్టేస్తాడు. కాస్త శాంతంగా ఉండు ఎవరల్. వీడొక దద్దమ్మరా. కదలకండి, లేదంటే వాళ్ళు భయపడతారు. ఏప్రిల్ ఆగు. మొదటిసారి కిడ్నాప్ చేసిన వాడి వెంట బందీలు వెంట పడడం చూస్తున్నాను. ఏప్రిల్, ఇది మేమే. జో, విలియం ఇంకా జాక్. వాళ్ళు దయ్యాలుగా మారొచ్చేశారు. వాడు మనల్ని గుర్తుపట్టేశాడనుకుంటా. నాకు దూరంగా ఉండండి. అమ్మ బాబాయ్ దయ్యాలు. నువ్వు బాగానే ఉన్నావా జో? దెబ్బ గట్టిగా తగిలిందా? నేను నర్సులను ఉద్యోగంలో పెట్టుకోలేదు. నాకు ముందే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఏంటో చూస్తున్నారు? నేను చిట్టెలుగులో నటిస్తున్నాను అంతే. మీరే చూడండి, మన జైలు రోజు రోజుకి చెత్త కుప్పలాగా తయారవుతుంది. అలాగే నాకు ఈ వింత పక్షులు అస్సలు నచ్చవు. షుప్పో, వెళ్ళకపోతే సూప్ చేసి ఇచ్చేస్తాను. అసలు అది ఏ పక్షి? అది కోడ్ అనుకుంటా కదా. బహుశా చాలా పెద్ద కోడ్ అనుకుంటా. ఏవరల్, పారిపో! ఓ, నా క్యూట్ పక్షి ఆకలిస్తుందా? ఓ, నీకు నాతో ఆడుకోవడం నచ్చుతుందా? హే, ఆ పిచ్చి పక్షి మనందరినీ జైలు కూడా దాటించేంత పొడుగ్గా ఉంది కదా. ఏమంటారు మీరు? జో, ఎవరల్ ఎగరలేడు. తెంగర మొహం, నేను ఎవరి గురించి మాట్లాడడం లేదు, పక్షి గురించి. దానికి ఎవరు నచ్చినట్టున్నాడు. దానికి ట్రైనింగ్ ఇద్దాం. ఇప్పుడు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాడేం చేస్తున్నాడు? ఇదేంటి? ఇదొక ఫ్లూట్. దీన్ని నేను రాయమోన్ అని పిలుస్తాను. ఎవరినే? ఆ పక్షి ఇది ఊదగానే వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చేసిందో? ఇది పని చేసింది. మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అవుదాం. ముందు మనం స్టార్ట్ అవ్వాలి. జాక్, ముందు నువ్వు వెళ్ళు. నేనా? ఈ పెద్ద కూడి నా బోన్ని తినేస్తుంది. నీకు అసలు పద్ధతి లేదా? ఎన్న విషయం నాకు తెలియనే తెలీదు. రామన్, నా రాండమ్ ప్లాన్ తీసుకెళ్ళకు. దాన్ని నేను చంపక ముందే త్వరగా దాన్ని కట్టే జాక్. ఆ కుక్కని నేను కట్టమంది కుక్కని రా. స్టెప్ 2, గాల్లో ఎగురుకుంటూ వెళ్ళాలి. ల్యాండింగ్ లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీ చేతుల్ని ఇలా పైకెత్తండి. మధ్యలో మీకు కడుపు తిప్పితే మీ ముందే బ్యాగ్ పెట్టాము, చూసుకోండి. నాకు ఇది మంచిగా అనిపించడం లేదు. మనం చాలా ఎత్తులో ఎగురుతున్నాం. నాకు ఒక బ్యాగ్ ఇస్తారా? స్టెప్ 3, సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి. మర్చిపోకు రైమన్, మెల్లగా ల్యాండ్ అవ్వు. చాలా బాగా చేసావు రైమన్. జోను ఇది చూసావా? అసలు మీరు ఈ పక్షితో కలిసి ఏం చేస్తున్నారు? మేము దీనికి ట్రైనింగ్ ఇస్తున్నాము. డాన్స్ చేయడం నేర్పిస్తున్నాం. ఇది ఒక డాన్స్ చేసే పక్షి, చాలా అరుదైంది. అదేంటంటే కొంచెం సిగ్గుపడుతున్నట్టుంది. మనం దీనికి డాన్స్ నేర్పిస్తున్నామని నాకెందుకు చెప్పలేదు? మనం పారిపోవడానికి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. అది ఖచ్చితంగా రెడీగా ఉందని అనుకుంటున్నావా? రెడీగా ఉన్నాడు. మేము అన్ని మాట్లాడుకున్నాం. ఈ పక్షి కూడా నాలాగే తెలివైనది తెలుసా?
మనం ఈ ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే మంచిది అనిపిస్తుంది. ఎవరెల్ నువ్వేం చేస్తున్నావు? సెక్యూరిటీ చెకప్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ప్రమాదకరమైన వస్తువులు తీసుకురాకూడదు కాబట్టి. నా టూత్ బ్రష్. ఆ కోడిక మొహలు ఇక్కడే చేస్తున్నారు. ఓగా మేము మా గ్వల్పాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాం. ఏంటి ఏమన్నారు? ఇదొక గ్వల్ప. ఇది సంతానోత్పత్తిని సూచించే పక్షి. తను మా ట్రైబ్ లోకి పిల్లల్ని తీసుకొస్తుంది. మా దగ్గర గ్వల్ప లేకపోతే మా జనాభా చాలా తగ్గిపోతుంది. ఆ కొంగలే ఈ ప్రపంచంలో పిల్లల్ని తీసుకొస్తున్నాయి. పిల్లలు ఎలా పుడతారో అన్న దాని గురించి తనకి నిజం చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అర్థమైంది. ఇదొక కోడి కాదు, ఇదొక పెద్ద కొంగ. తప్పించుకునే అవకాశం కళ్ళ ముందే ఉంది. నాతో రండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. హే గ్వాల్ప, తోగా ఇంకి వాహే. అతడు ఏమంటున్నాడు? గ్వాల్పాని త్వరగా ఇంటికి రమ్మని పక్షి భాషలో పిలుస్తున్నాడు. మళ్ళీ కలిసేంత వరకు ఊగా. హూగా నా స్నేహితుడా, హూగా. చూడటానికి ఎంత చండాలంగా ఉన్నామో తెలుసా? నోరు మూసుకొని నేను చెప్పింది చేయండి. నాకేం అర్థం కావట్లేదు. నోరు మూసుకొని నేను చెప్పింది చేయమని అన్నాను కదా నాకు గాడిద. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఆ డాల్ఫిన్స్ ఒక కొంగతో కలిసి పారిపోతున్నారు. అంటే ఈ పిల్లలు ఇలా పుడతారా? ఈ పక్షులు గుడ్లు పెడతాయి అనుకున్నాను. ప్రస్తుతం ఆకాశం చాలా క్లియర్ గా ఉంది, అలాగే మనం 128 ఆల్టిట్యూడ్ లో ఎగురుతున్నాం. ఏప్రిల్, ఈ మంచి మూమెంట్ ని నాశనం చెయ్యకు. అన్నట్టు ఎవరెల్ మనం ఎప్పుడు ల్యాండ్ అవుతాం? ఇదైతే మనం రేమన్ని అడగాలి. ఫ్యాబులస్ బ్యాకన్, ఫ్యాబులస్ బ్యాకన్, త్వరగా వచ్చి చూడండి. ఆ గ్వల్ప పిల్లల్ని తీసుకొని తిరిగి వచ్చింది. కానీ ఈ సంవత్సరం పిల్లలు చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నారు. ఎల్లైన గ్వల్ప ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. వెంటనే పీ బాడీని పిలవండి. వీళ్ళు కూడా ఎప్పుడు తిరిగి వస్తున్నారు. ఎందుకు నాకే ఎప్పుడు ఇలా అవుతుంది? ఒకటి దాటేస్తే మనం ఇక మేకు వెళ్ళిపోయినట్టే. మన దగ్గర గుర్రాలుంటే బాగుండేది. తలుచుకుంటేనే పోతుంది. మీరు విచిత్రమైన సౌండ్ విన్నారా? మధ్యలో వీడెవడో? నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. మీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్. ఈ ఎడార్లన్నీ ఎడార్లానే ఉన్నాయి. లార్డ్ క్రిస్టోఫ్ కొడుకు శాన్ ఫ్రాన్సిస్కో నుండి మీ దగ్గరకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఏం చేస్తున్నావు? హే, నీకేమైనా పిచ్చా ఏంటి? ఇతని డిన్నర్కి అయితే ఇప్పుడు ఎవరు పిలవరు అనిపిస్తోంది. తను చిన్నప్పుడు ఒకసారి తప్పిపోయాడంట. అప్పుడు అతన్ని అడవిలో కోతులే పెంచాయంట. అతనిది నిజంగా అదృష్టమైన జీవితం. అతనిది నిజంగా అదృష్టమైన జీవితమా? మా గ్రేస్ యువరాజాన్ని చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. మాకు తను చెప్పిన జోక్ అర్థం కాలేదు. అతను చిన్నప్పుడు అడవిలో ఉండడం వల్ల తనకి జంతువులంటే అపారమైన ప్రేమ ఉంది. అతని దేశంలో ఉన్న కొత్త జంతువుల గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నారు.
తను సింహం కన్నా బలంగా ఉన్నాడు, అలాగే గుర్రం కన్నా వేగంగా కూడా. నాకు నక్కంత తెలివి ఉందే. మమ్మల్ని పంజరంలో బంధించారు. మేము మా అడవికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. జూనియర్ ఇక్కడున్న చండలమైన అన్నదమ్ములకు సహాయం చేయాలనుకుంటున్నాడు. వావ్, త్వరగా ఈ గోడ ఎక్కి ఆ తాడు కిందకు వేసారేనా? ఓకే. ఓకే, తాడు కిందకు వేయ్. బాయ్ కోత బాయ్ నీకు రుణపడి ఉంటాము. నా దానికి అడ్డు తప్పండి, లేదంటే నేను ఇది జోక్ చేస్తాను అంతే. ఇలా రేనా, నాకు పాతలంటే చాలా ఇష్టం. నాకు తను చెప్పిన జోక్ ఇంకా అర్థం కాలేదు. గ్రేస్ యువరాజ్కి 83 జంతువుల భాషలు వచ్చు, అందుకే నైటింగేల్ తో కలిసి పాడతారు. అంటే అతనికి పక్షులు ఎగిరించడం కూడా వచ్చే ఉంటుంది. ఇది పని చేసింది. ఓకే, నువ్వు నన్ను కిందకు దించొచ్చు. కిందకి దించు. మీరు బాగానే ఉన్నారా? సరేలే, మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ జూనియర్ ఈ చార్లో ఉన్న అన్నదమ్ములను అడవి వరకు కాపాడుకుంటూ తీసుకెళ్తాడు. కోతల విడి తిరుగుతుంటే నాకు చిరాగ్గా ఉంది. నేను వీడి నోరుని మొత్తానికి మూయించేస్తాను. ఏంటే మనల్ని కనిపెట్టేసిందా? కుక్కలకి మాత్రమే మంచి ముక్కుంటుందనుకున్నావా? నాకు ఇప్పటికీ తను చెప్పిన జోక్ అర్థం కాలేదు. ఇక్కడ ఒక గోడ ఉంది. తప్పుగా నేను చూస్తాను. బాగానే ఉన్నావా? నాకేంటి, నేను బాగానే ఉన్నాను.
చూడ్డానికి ప్యాట్రిక్ అంకుల్ లా ఉన్నాడు. ఈ గోడల మీద చెక్కిన గ్రంథాలను చూస్తుంటే ఇది పురాతన సమాధిలా ఉంది. ఇది చాలా వందల సంవత్సరాలది అనుకుంటా. ఏంటి పవిత్ర సమాధా? కాదు, పురాతన. ఏదితో మనకేంటి, ముందు మనం బయటపడాలి. నేను నిన్ను పోపి అని పిలుస్తాను. ఇక్కడేం లేదు, వెనక్కి వెళ్ళిపోదాం పదండి. దాంతో నువ్వేం చేస్తున్నావు? అది నేను పడుకునేటప్పుడు నా టెడ్డీ బేర్ పోయింది కదా. మళ్ళీ ఫెయిల్ అయిపోయాం. మనం దాదాపు తప్పించుకున్నాం అనుకున్నాను, కానీ ఆ చెత్త బొమ్మలు ఇల్లు కనిపించింది. గుడ్ నైట్ పాపీ. పారిపోవాలి. జో జో దీన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఇదొక మ్యాప్. ఇది అక్వాపర్ సమాధిలో ఉన్న నిధికి చెందిన మ్యాప్. ఇది చాలా గొప్పది. సర్లే, చాలా సంతోషం. అలాగే ఇందులో బయటికి వెళ్లే రహదారి ఉంది. ఏంటి బయటకు వెళ్ళే సీక్రెట్ దారా? ఇది కదా నాకు కావాల్సిందే. అది ఎవరు పాపి? అది మన తాతయ్య. అలాగే ఇదెవరు? ఇది మన పిన్ని. దాంతో ఇక ఆడుకోవడం ఆపో ప్లీజ్. నేను నమ్మలేకపోతున్నాను. ఈ తింగరోడికి దారి దొరికిందా? ఇప్పుడేం చేద్దాం? ఈ మ్యాప్ ప్రకారం మనం ఎరుపు బాణాలను ఫాలో చేయాలని ఉంది. ఏంటి ఆ ఎరస్ ఫాలో అవ్వాలా? ఇంకొకటి తట్టే వెళ్ళిపోవచ్చు, ఇంకొకటి తట్టే వెళ్ళిపోవచ్చు, ఇంకొకటి తట్టే వెళ్ళిపోవచ్చు. వచ్చేసా. భలే ఉంది, భలే ఉంది. అసలు మీరెటు వైపు నుండి వచ్చారు? ఓ, ఇది కొత్త గేమా? మరి ఇప్పుడేం చెయ్యాలి? ఇది చూస్తుంటే కంట్రోల్ సెంటర్ లా ఉంది. థ్యాంక్ యూ ఐన్స్టీన్ గారు. అదేం చేస్తుందో చెప్పు. ఓ, ఇది చూడడానికి పియానోలా ఉంది. మీరు బ్రేక్ఫాస్ట్ నా డోర్ దగ్గరికి తెచ్చేస్తే సరిపోయేది కదా. ఏబ్రల్, నువ్వు ఒక జీనియస్. మనం బయటకు వచ్చేసాం. అక్కడున్నారు డాల్టర్స్. ఆ డాల్టర్స్ పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి, పట్టుకోండి చెప్పాడుగా. అసలు బయటకు వెళ్ళే డోర్ అయితే. మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళలేరు డాల్టన్. అయితే పందెం వేద్దామా? హే, ఆగండి, ఆగండి.
ఎక్కడే లేదే. ఆట ఇంకా ముగిసింది డాల్టన్స్. మరి వాళ్ళని ఇప్పుడేం చేయమంటారు బాస్? వాళ్ళని అలాగే పరిగెత్తిద్దాం, వాళ్ళే అలసిపోయి కిందకు వచ్చేస్తారు. కానీ వాళ్ళు ఒకవేళ కిందికి రాకపోతే? అయితే ఇంకా బాగా నవ్వుకుందాం అప్పుడు. కంగారు పడకండి, మనకి ఎలా అయినా చెత్త డోరే దొరుకుతోంది ఆఖరికి. ఇప్పుడు మనం ఫ్రీ బోర్డ్ అయిపోయాం, తప్పించేసుకున్నాం. వావ్, ఇది సూపర్ కామెడీ, అదిరిపోయింది. నోరు మీరా తప్పెలా మొహవాడా. మేము ఇక్కడ కష్టపడి ప్లాన్ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ కామిక్ బుక్ చదువుతావా? నేను తప్పించుకోపోయిన కామిక్ బుక్స్ ని చదువుతున్నాను. మీరు జైలు నుండి ఎలా పారిపోవాలో ఆలోచిస్తున్నారు అంతే. ఈ నీతి పాఠాలు కాసేపు పక్కన పెడతావా? తల పగిలిపోతుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? మనం వాళ్ళకి దొరికిపోతామా? నోరు మొయ్యిరా సన్నా సేవరాల్. నేను చూస్తుంది నిజమేనా? ఇది ఏలియనా? స్పేస్ లో నాకు కాస్త టైం పాస్ అవడం లేదని ఇక్కడికి సరదాగా చూడడానికి వచ్చాను. నువ్వు అసలు ఎవరు? మీకు స్పెషల్ కోరికలు ఏమైనా ఉంటే నేను తీరుస్తాను. కాకపోతే నేను ప్లానెట్ లో ఉండడానికి ప్రదేశం కావాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, కానీ మేము నిన్ను మళ్ళీ కలుస్తాం. మొదటిగా వచ్చేసిన వారికి ఒక మంచి బహుమతి ఉంటుంది. నిజంగా awesome. ఇది మీకు లాస్ట్ వార్నింగ్. అది సరే, అసలు మీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? అంటే అతను అసలు మనిషే కాదు, అతను ఒక అలాంటిదేమీ లేదు. ఇతను నాకు చాలా మంచి స్నేహితుడు. సరే సరే, మీరంతా ఒకటే దగ్గర ఉండండి. ఏదో తేడా కొడుతోంది. అతగాన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది నాకు. డాల్టన్, జో డాల్టన్. నీ పేరు? స్లీప్ బర్డ్, కాంటా బర్డ్. అది కష్టంగా ఉంది, అందుకే జార్జ్ అని పిలుస్తాను. ఈజీగా గుర్తుంటుంది. ఏమంటావు? కానీ నా మిషన్ ఎక్కడుంది? నాకు ఎక్కడా కనిపించడం లేదు. మిషన్ గురించి మర్చిపో. నేను ఇప్పుడు అడ్వెంచర్ క్రియేట్ చేయబోతున్నాను. సరే, కానీ యూఎఫ్ఓ లో కూర్చోవడానికి ఎన్ని సీట్లు ఉంటాయి నీకు తెలుసా? ఆ మిషన్ లో నేను మాత్రమే కూర్చుంటాను. ఇంకా నేను మాత్రమే ప్లానెట్ గురించి స్టడీ చేయగలను. ఇతను నా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఇంకా నేను ఖాళీగా ఉండిపోలేను. ఏది ఆ వాచ్ అయిపో 1 మినిట్. ఇప్పుడు ఈ వాచ్ తో మనం ఏం చేయబోతున్నాము? ఆల్ రైట్, ఇప్పుడు మనం బయటికి తీసుకెళ్లిపోయే మిషన్ టేక్ ఆఫ్ అయింది. దీన్ని ఫ్లష్ అని అంటారు, దీన్ని బెడ్ అంటారు. ఇంకా ఇది కిటికీ, ఇది తలుపు, ఇది గోడ. ఇది మా బాగోగులు చూసుకుంటది. ఓ థ్యాంక్ యూ, మీరు నన్ను గుర్తించినందుకు. తాను ఒక మహిళ. అనుమానంగా ఉంది. ఇతగాన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఓకే, అంతా చూపించాం కదా, ఇక మేము వెళ్ళొచ్చా? ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? రోబో బ్రాండ్ ఇంజన్ అది బ్రేక్ అయిపోయింది. ఆవ్రల్, నువ్వు వెళ్ళి అదేంటో చూడు. రియల్ అడ్వెంచర్ ఇప్పుడు మొదలు. అవును, కానీ అందులో ఒక చిన్న మార్పు. మీలో ఎవరికైనా దీన్ని నడపడం వచ్చా? జోక్ చేసావు జార్జ్, నిన్ను ఎలా మర్చిపోతావు? సరే, కానీ ఈ యూఎఫ్ఓ లో ఎలా పనిచేస్తుంది?
ఇందులో ఉన్న సెరిబ్రల్ రిసీవర్ హెల్మెట్ ని వాడే వాళ్ళు తప్పకుండా పెట్టుకోవాలి. స్పేస్ షిప్ లో ఎలా వెళ్ళాలన్న దాని గురించి బాగా ఆలోచించాలి. సెరిబ్రల్ రిసీవర్ అంటే ఇదే. దీన్ని మనం ఇలా పెట్టుకోవాలి. బాగా చెప్పావు. ఓ ఊప్స్, ఇది నా తలకి బాగా సరిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి. ఇది పని చేస్తుంది. ఇతడు కాదు, ఇతడు కూడా కాదు. ఓ థామస్, దొరికేశాడు. ఎంత తవ్వు కూడా ఏమీ లాభం లేదు. కానీ ఇది చూసావా, ఇక్కడికి వచ్చింది రోసెల్ థామస్. ఈ రోజు అతన్ని ఎలానైనా పట్టుకోవాలి, లేదంటే ఆ డాల్సర్స్ అతని సహాయంతో ఎలానైనా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. వినిపిస్తోందా? బాగా లేట్ అయిపోయింది. ఆ డాల్టర్స్ పారిపోతున్నారు. మొత్తానికి మనం సాధించాం. వాళ్ళకి ఇతనే హెల్ప్ చేశాడు. ప్లీజ్ నా స్పేస్ కి నన్ను తిరిగి పంపేయండి, నేను ట్రబుల్లో ఉన్నాను. ఎక్కువగా నటించకు, చాలు ఆపు రోసల్. నువ్వు ఏలియన్ కాదు అని నాకు బాగా తెలుసు. నేను నమ్ముతున్నాను అనుకోకు. ప్లీజ్ నా స్పేస్ కి నన్ను తిరిగి పంపేయండి, నేను ట్రబుల్లో ఉన్నాను. హెల్ప్లెస్. ఇప్పుడు మేము ఏమీ చేయలేము. ఇక్కడ ఏం జరుగుతుంది? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. గైస్, నాకు మీ సాయం కావాలి. ఆలోచించండి. ఇదిగో ఆర్డర్. ఇప్పుడు నేను కూడా సాయం చేసే టైం వచ్చేసింది. ఏబ్రల్, అప్పుడే ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ ఆలోచించండి.